ఆ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయట. దీంతో నామినేటెడ్ పదవుల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కొత్త పంతా అవలంబించేందుకు సిద్ధమవుతుందట. పదవుల్లో ఇతర పార్టీలకు ఎటువంటి ప్రాతినిధ్యం అవకాశం లేకుండా చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులకు పదవులను కల్పించేందుకే అలాంటి ప్లాన్ వేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందనే వార్తల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆ జిల్లాలోని అమాత్యుల అనుచరులు ఆశావహులు పెద్ద సంఖ్యలో పావులు కదుపుతున్నారట. ఇంతకీ ఏమిటా నామినేటెడ్ పదవులు? ఏ జిల్లాలో అమాత్యుల అనుచరులు లాబింగ్ చేస్తున్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఈ జిల్లాలో రైతుల భాగస్వామ్యంతో గ్రామ స్థాయిలో కొనసాగే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు, జిల్లా స్థాయిలో కొనసాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు త్వరలో పాలక వర్గాల నియామకం జరగనుందట. ఎన్నికల పద్ధతిలో కాకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార సంఘాలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు కార్యకర్తలకు ఖరారు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందట. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100 ప్రాథమిక సహకార సంఘాలకు, డీసీసీబీ, డీసీఎంఎస్లకు కార్యవర్గాలను నియమించాల్సి ఉంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం గ్రామ స్థాయిలో కీలకమైన వారినే రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్లు, ఉప సర్పంచ్లుగా గెలిపించుకొని కొన్ని పోస్టులను భర్తీ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కొంత ఒత్తిడిని తగ్గించుకుందట. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీల ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉండడంతో ఈ మేరకు కసరత్తు చేస్తోందనేది టాక్. సర్పంచ్ స్థానాలు కొన్ని బీఆర్ఎస్, ఇతర పార్టీలకు దక్కిన నేపథ్యంలో ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఉండేందుకు రైతుల భాగస్వామ్యంతో నడిచే సహకార సంఘాలలో పాలక వర్గాలను వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వారితోనే భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామ స్థాయిలో ఒక్కో పీఏసీఎస్ లో చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 13 మందిని పాలక మండలిగా నియమించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆ ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100 ప్రాథమిక సహకార సంఘాలకు 100 మంది చైర్మన్లు, మరో 100 మంది వైస్ చైర్మన్లతో పాటు జిల్లా స్థాయిలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల నియామకం చేపట్టాల్సి ఉంటుంది. నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపట్టడం వల్ల ఇతర పార్టీలకు ఎటువంటి ప్రాతినిధ్యం కానీ, అవకాశం కానీ లేకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులకు పదవులను కల్పించే అవకాశం లేకపోలేదు. ఆ విధంగా ప్రభుత్వం యోచిస్తుండటంతో సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందనే వార్తల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారట. గ్రామ, మండల స్థాయిలో సొసైటీ అధ్యక్ష పదవి కీలకం కావడం, ప్రస్తుతం సొసైటీల ద్వారానే ఎరువులు, విత్తనాల అమ్మకాలు, ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో పలువురు రైతు నాయకులు వాటిని ఆశిస్తున్నారట. పీఏసీఎస్ అధ్యక్షులు పాలక వర్గాలతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. పీఏసీఎస్ లతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ లకు కూడా పాలక వర్గాలను నియమించనుండడం, జిల్లా స్థాయిలో అవి ప్రాధాన్యత కలిగిన డైరెక్టర్ పోస్టులు కావడంతో వాటికి డిమాండ్ ఎక్కువగా ఉందట. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరులు పలువురు వాటి కోసం నిరీక్షిస్తున్నారట. ఎమ్మెల్యేలుగా టికెట్లు ఆశించి అవకాశాలు రానివారు, జిల్లా స్థాయిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నవారు, పార్టీని కష్టకాలంలో నడిపించిన వారు, ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుండి వచ్చిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఆశిస్తుండటంతో పోటీ తీవ్ర స్థాయిలో ఉందట. సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్ లకు నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆశావాహుల లాబియింగ్ మొదలుపెట్టారట. అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సిఫార్సులు కొనసాగనున్న నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు వ్యయ ప్రయాసాలు పడుతున్నారట. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారిని మాత్రమే ప్రతిపాదించాలనే నిబంధన ప్రభుత్వం తెచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకే అవకాశం ఉన్న వారు మాత్రమే పోస్టులకు అర్హులు కానుండడం కొసమెరుపు. జిల్లాలో 2-3 గ్రామాలకు, మేజర్ గ్రామాలకు ఒకే సొసైటీ చొప్పున ఉన్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎవరికి వారే పదవుల కోసం ప్రాబల్యం మేరకు లాబియింగ్ చేస్తున్నారట. రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.